హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 15. అయ్యో, మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి బాబు, మాకు క్షమాపణ చెప్పడం ఏంటి సార్ అని సావిత్రి కవిత ఒకేసారి అన్నారు. లేదమ్మా, మీ కొడుకు చేసిన తప్పుకి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకురావడం నా తప్పే అంటూ నన్ను క్షమించండి అంటూ సావిత్రికి చేతులు జోడించి దండం పెడుతూ ఉంటే నవేంద్ర చేతులు పట్టుకొని తనకి దగ్గరగా తెచ్చుకొని, అమ్మకి కొడుకు క్షమాపణలు చెప్పడం ఏంటి బాబు, ఈ క్షణం నుంచి నువ్వు నా కొడుకువి. అశోక్ అనేవాడు నాకు పుట్టలేదు, నాకు ఒక అమ్ముంది, భార్యా పిల్లలున్నారు అని పట్టకుండా తాగి తందనాలాడుతూ వేశ్యగృహాల చుట్టూ తిరుగుతూ నా కోడల్ని కాదు నా కూతుర్ని హింసించే కొడుకు ఇక లేడు అంటూ నవేంద్రాన్ని కౌగిలించుకుంది సావిత్రి. సావిత్రి అలా చెప్పడంతో అమ్మా అని సావిత్రి వైపు కోపంగా చూస్తూ అరిచాడు అశోక్. అశోక్ కోపంగా సావిత్రి గారి మీద అరవడంతో చెంప మీద 2 పీకాడు శ్రీకర్. కవిత సైలెంట్గా ఏడుస్తూనే ఉంది, ఏం మాట్లాడకుండా. ఏంటే, అది నాకు కొడుకు లేడు అని పిచ్చి పిచ్చిగా నీ మొగుడు గురించి వాగుతుంటే మూగమొద్దులా నిల్చుని సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావు. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఆ ముసల్ది వాడి చేత నన్ను చంపించేస్తుంది, అప్పుడు నువ్వు మొగుడు చచ్చిన ముండవుతావు అంటూ కవితని గుర్రుగా చూస్తున్నాడు అశోక్. అన్విత దేవుడికి దండం పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని పక్కనే క్యాంటీన్ ఉంటే అక్కడికి వెళ్ళి నైట్ నుంచి ఏమీ తినకపోవడంతో అప్పటికే మధ్యాహ్నం 12 అలా అవుతూ ఉంటే కొంచెం నీరసంగా అనిపించి ఏమీ తినబుద్ధి కాక ఒక కాఫీ తాగి, నైట్ నుంచి ఏమీ తినకపోవడం వల్ల నాకే ఇలా ఉంటే సౌమ్య బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళింది, ఏమీ తినకుండా తను ఎలా సర్వైవ్ అవుతుంది అనుకుని ఇప్పుడు టిఫిన్ అయిపోయి ఉంటుంది అనుకుంటా అని చెప్పి జ్యూస్ బాటిల్, ఓఆర్ఎస్, 2 యాపిల్స్ తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చుని సౌమ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటే అవినాష్ వచ్చి ఇప్పుడే బ్లడ్ ఎక్కించడం స్టార్ట్ చేశాం, బ్లడ్ పూర్తిగా ఎక్కాక సూచర్స్ వేస్తాం, మీ ఫ్రెండ్కి హిట్ అయిన దగ్గర ఐరన్ నెయిల్ లాంటిది ఉండటంతో అది హెడ్కి డీప్గా తగలడంతో ఇందాకలా డాక్టర్ సీరియస్ అని చెప్పారు. మేము స్కాన్ తీసి చూసాము, మీ ఫ్రెండ్ లక్, లోపల డ్యామేజ్ ఏం లేదు, నో నీడ్ టు వర్రీ. ఇంకొక 2 అవర్స్లో మీ ఫ్రెండ్ మిమ్మల్ని నవ్వుతూ విష్ చేస్తుంది, నాది గ్యారంటీ అని చెప్తూ ఉన్నాడు. ఇంతలో సౌమ్య వచ్చింది. సౌమ్యకి కూడా సేమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఫ్రెండ్కి సూచర్స్ నేనే వేయాలి, బాయ్ అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు అవినాష్. అవినాష్ వెళ్ళగానే థ్యాంక్ గాడ్, తనకి ఏమన్నా అవుతుందేమో అని చాలా భయపడ్డానన్వి అంటూ అన్విత భుజం మీద తలవాల్చింది సౌమ్య. తన మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది, మేబీ మా అన్నయ్య లక్లో తను లేదేమో, అందుకే ఇలా జరిగింది అని అన్విత అంటూ ఉంటే నీకు బాధగా లేదా ఇలా జరిగిందని అంది సౌమ్య. బాధ లేదు అని కాదు, తను ఎప్పుడు ద బెస్ట్ డిజర్వ్ చేస్తుంది, మా అన్న ద బెస్ట్ కాదు అంతే అంది అన్విత. అన్విత చెప్పేది వింటూ నీరసం వల్ల కళ్ళు తిరుగుతూ ఉంటే కళ్ళు మూస్తూ తెరుస్తుంది సౌమ్య. సౌమ్య నుంచి ఏం రెస్పాన్స్ రాకపోవడంతో తల కిందికి దించిన అన్వితకి సౌమ్య కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండటంతో కళ్ళు తిరుగుతున్నాయని అర్థమైన అన్విత వాటర్ బాటిల్లోంచి కొన్ని నీళ్లు చేతిలో పోసుకుని సౌమ్య ముఖం తుడిచి ఓఆర్ఎస్ ఇచ్చి తాగమని చెప్పడంతో మారు మాట్లాడకుండా సైలెంట్గా తాగేసింది సౌమ్య. సౌమ్య ఓఆర్ఎస్ తాగిన తర్వాత ఫీలింగ్ గుడ్డా అంది అన్విత. కొంచెం బెటర్గా ఉంది అని సౌమ్య అనడంతో క్యాంటీన్ నుంచి తెచ్చిన 2 యాపిల్స్లో ఒకటి సౌమ్య చేతిలో పెట్టి
తిను అంటే మరి నీకు అంది సౌమ్య. నేనేమీ నీలాగా బ్లడ్ ఇవ్వలేదు అని అన్విత అనడంతో, నువ్వు కూడా నిన్న నైట్ నుంచి ఏమీ తినలేదు కదా, నువ్వు కూడా తినాల్సిందే అని సౌమ్య పట్టుబట్టడంతో ఇంకో యాపిల్ని చేతిలోకి తీసుకొని ఒక బైట్ చేసి హ్యాపీనా అంది ఫుల్గా అంటూ. తను కూడా యాపిల్ తింటూ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, అమ్ములు పరిస్థితి ఏంటి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే అవినాష్ వచ్చి, సూచర్స్ వేశాము, అనస్థీషియా ఇవ్వడం వల్ల డీప్ స్లీప్లో ఉంది, ఇంకా 1 or 1.5 అవర్లో తన స్పృహలోకి వస్తుంది, ఇప్పుడు తనని నర్సెస్ రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పి అమ్ములుని షిఫ్ట్ చేసిన రూమ్ నెంబర్ చెప్పి రౌండ్స్కి వెళ్ళిపోయాడు. ఆపరేషన్ థియేటర్ ఉండేది 4th ఫ్లోర్. అమ్ములుని షిఫ్ట్ చేసింది 3rd ఫ్లోర్కి కావడంతో లిఫ్ట్లో ఎక్కి 3rd ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి 3rd ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే అమ్ములుని షిఫ్ట్ చేసిన రూమ్లోకి వెళ్ళి అమ్ములు పక్కన కూర్చొని ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు అన్విత, సౌమ్య. అప్పుడే సౌమ్య అన్వితతో, అమ్ములుకి మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు మీ అన్నయ్య తనని పెళ్లి చేసుకోను అని చెప్పాడు కదా, ఇప్పుడు తను చాలా బాధపడుతుంది, వాళ్ళిద్దరినీ కలపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంది. మా అమ్మ గురించి నీకు తెలియక ఈజీగా అన్నయ్యని అమ్ములుని కలిపేయచ్చు అనుకుంటున్నావేమో, నీకు ఇదంతా చూస్తుంటే ఏమీ డౌట్ రావట్లేదా అంది అన్విత సౌమ్య వైపే చూస్తూ. అదే కదా నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, ఎవడో వచ్చి అనిరుద్ని చంపుతాను అని బెదిరించడం ఏంటి, అది నమ్మి అన్నయ్యని వదిలి అమ్ములు బయటికి రావడం ఏంటి, ఆ స్టోర్ రూమ్లో ఎవరితోనో అమ్ములు బయటికి రావడం, తన బ్లౌజ్ చిరిగి ఉండటం, తనకి ఏం జరిగిందో గుర్తులేకపోవడం, ఇవన్నీ ఎలా అని ఆలోచిస్తుంటే తల పిచ్చెక్కిపోతుంది అంది సౌమ్య. లేదంటే ఎవరైనా అమ్ములు పెళ్ళి ఆపాలని ఇలా చేశారా, ఏమీ జరగకపోయినా తను తన శీలాన్ని కోల్పోయినట్టు ఎవరో తనని ఫ్రేమ్ చేస్తున్నారు. ఒక సైన్స్ స్టూడెంట్గా నేను ఖచ్చితంగా చెప్పగలను తను కన్యగానే ఉందని. మా అమ్మ అంది, కానీ రూమ్లోంచి అబ్బాయి వచ్చాడు, బొట్టు చెదిరింది, జడ రేగింది, చీర చెదిరింది, బ్లౌజ్ చిరిగింది అని ఏదేదో చెప్పింది. కానీ నువ్వు మార్నింగ్ అమ్ముల ముఖం గమనించావా, నిన్న ఈవినింగ్ మనం చూసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో ఈరోజు మార్నింగ్ కూడా అంతే ఫ్రెష్గా ఉంది. శారీరకంగా ఒకరితో కలిశాక ఈ అమ్మాయి ఫేస్ అలా ఉండదు, కొంచెం వాడిపోయి ఉంటుంది, లేదా ఆమె స్పృహలో ఉండి తన ఇష్ట ప్రకారం జరిగి ఉంటే ముఖంలో గ్లో వస్తుంది. అమ్ముల విషయంలో ఈ రెండూ జరగలేదు, ఈవెన్ తన లిప్స్టిక్ కూడా చెదరలేదు. ఆ మూమెంట్లో కిస్సులు పెట్టుకుంటారు కదా, ఇక్కడే అర్థమవుతుంది కదా ఎవరో తనని కావాలని టార్గెట్ చేసి పక్కాగా ప్లాన్ వేసి తనని ఇరికిస్తున్నారు. అమ్ముల మీద అంత పగ ఎవరికి ఉంది, మన కాలేజ్లో కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అమ్ములు అంటే పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంది అన్విత. నాకు తెలిసి ఎవరూ లేరన్వి, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావేమో, ఎవరు చేశారన్నది వదిలేయి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఆలోచించు. నాకు ఒక ఐడియా వచ్చింది, అమ్ములుకి వర్జినిటీ టెస్ట్ చేపిద్దాం, రిజల్ట్ ఎలాగో మనకు అనుకూలంగా వస్తుంది, అమ్ములు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మీ అమ్మ ముందు పెడితే ఆమె వీళ్ళిద్దరిని కలుపుతుంది, ఏమంటావు అన్వి అంది సౌమ్య. ఇది మన ఇద్దరం అనుకుంటే సరిపోదు, తను ఒప్పుకోవాలి కదా, కాన్షియస్లోకి వచ్చాక చెబుదాం ఇలా చేద్దాం అని అనుకుంటున్నామని, నీకు ఏమనిపిస్తుంది అని ఇక తన ఇష్టం, నేనైతే తనని ఫోర్స్ చేయను. అయినా వాడు అంత ఈజీగా నమ్మేశాడంటే చదువుకున్నాడు కదా, తెలివి ఉంది కదా, మళ్ళీ అబ్రాడ్ వెళ్ళి చదివి జాబ్ చేసి వచ్చాడు, మా అమ్మ చెప్పగానే నమ్మేశాడు, ఒక్కసారి కూడా నిజమా కాదా అని క్రాస్ చెక్ చేయలేదు, సిటీలోనే కదా ఉన్నాడు, ఏ కొండ చెట్లల్లోనూ పుట్టి పెరగలేదు కదా, ఆ మాత్రం ఆలోచించలేడా అంది అన్వి.
పాపం ఇంటి దగ్గర ఎంత బాధపడుతున్నాడో అన్వి ఇలా జరిగిందని అని సౌమ్య అంటే, బాధ వాడి బొంద హార్ట్ బ్రేక్ అయిందని మా నాన్న రూమ్లోకి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకొని ఫుల్గా తాగేసి దున్నపోతులో బొబ్బోనుంటాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడి గురించి నాకు తెలీదా? వాడు అమ్ములుని ప్రేమించలేదు, జస్ట్ ఇష్టపడ్డాడు. లేదా నా మరదలు అన్న హక్కుతో ప్రేమిస్తున్నాను అని భ్రమపడి ఉంటాడు. ప్రేమించిన వాళ్ళెప్పుడు మన చేయి వదలరు సౌమ్య. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో కూడా ఎన్ని జరిగినా నీకు నేను ఉన్నాను అనే ధైర్యం భరోసా ఇస్తారు. అది వాడు ఇవ్వలేకపోయాడు. వాడిది ప్రేమ అని ఎలా అనగలం? ప్రేమించాను అని అనుకున్నాడు అంతే. పాపం పిచ్చిది వాణ్ణి నమ్మింది అంది అన్వి. నువ్వు చెప్పింది 100కి 100% కరెక్ట్ అన్వి. ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ మన చేయి వదలరు. అమ్ములు లైఫ్లోకి తన ప్రిన్స్ చార్మింగ్ రాలేదు. పాసింగ్ క్లౌడ్ని చూసి నిజమని భ్రమపడింది. ఇందాకలా నువ్వు అన్నట్టు అమ్ములు ఎప్పుడు ద బెస్ట్ డిజర్వ్ చేస్తుంది. మీ అన్నయ్యకి అమ్ములుని పొందే రాత లేదు. అది తన బ్యాడ్ లక్. ఏం చేస్తాం? ఎవరి రాతకి ఎవరు బాధ్యులు అంటారు కదా. అలా మీ అమ్మ మాటలు విని తన చేతులారా అమ్ములుని కోల్పోతున్నాడు అనిరుద్. కానీ ఏం జరిగినా మన సపోర్ట్ ఎప్పుడు మన ఫ్రెండ్కే. ఏమంటావు అంది సౌమ్య. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ స్టోరీ గురించి ఏమనిపించిందో మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.